ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంత తుడిచిరి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది. ఒంటరి బ్రతుకులు మరవాలని, జంటగా సతతం నిలవాలని, ఒంటరి బ్రతుకులు మరవాలని, జంటగా సతతం నిలవాలని, ఒకటిగా చేతులు కలపాలని, అన్యోన్యతతో మెలగాలని, ఒకటిగా చేతులు కలపాలని, అన్యోన్యతతో మెలగాలని, అన్యోన్యతతో మెలగాలని. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం మాటల్లే మరిచే సంతోషం పాటలే మారింది ప్రతి క్షణం అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా మబ్బుల్లో చినుకులు మనమంట మనమే చేరేటి చోటేదైనా అయిపోద పూదోట అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా వానలా వీణలా వాన వీణవాణిలా గుండెలో పొంగిన కృష్ణవేణిలా ఒంటరి మనసులో వంపి వెళ్ళకే అలా సరిగమల్ని తీయగా ఇలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా దిద్దితే నువ్వలా కాటుకే కన్నులా మారదా పగలిలా అర్ధరాత్రిలా నవ్వితే నువ్వలా మెల్లగా మిలమిలా కలవరం గుండెలో కలతపోతలా రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయేనేమో నీ 2 కళ్ళలా నిక్కమైన నీలమొకటి చాలు అంటూ వేమన నిన్ను చూసే రాసినాడలా
మళ్ళీ చెప్పండి రెడీ సంక్రాంతి ఎవరే నువ్వు నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు నా కన్నుల్లో నా నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి ఈ అనుభవమే నాకు తొలిసారి ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది చిరునవ్వు
నిన్నలేని చలనం నాలోన కన్ను మూస్తే నిన్ను కలిసే కలలే ఓలలనా ఎందుకో నా గుండెలోనా ఏదో హైరానా ఎంతమంది ఎదుట ఉన్నా ఒంటరి నవ్వుతున్నా ఈ అల్లరి నీదేనా నన్ను అల్లిన తెల్లానా అనుకున్నానా మరి నాలోన ఈ నమ్మని కమ్మని కథము నలుగేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా నలుగేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా మన ప్రభువును మదినుంచుకొని మనసున సంతోషం నింపుకొని మన ప్రభువును మదినుంచుకొని మనసున సంతోషం నింపుకొని నలుగేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా ఇంతులు మీరందరూ చేరి చామంతులు చేతబట్టండి ఇంతులు మీరందరూ చేరి చామంతులు చేతబట్టండి మల్లెలు దండలుగా కూర్చి తల్లి కూతురి సిగలో చుట్టండి మల్లెలు దండలుగా కూర్చి తల్లి కూతురి సిగలో చుట్టండి అందమైన మోములో సిగ్గులు చూడండి అందమైన మోములో సిగ్గులు చూడండి చందమామ ప్రతిబింబమని పాటలు పాడండి నలుగేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా తైలము దండిగా రాసి తల స్నానము చేయించండి తైలము దండిగా రాసి తల స్నానము చేయించండి అగరు గంధము పూసి పెళ్లి కళను తెప్పించండి అగరు గంధము పూసి పెళ్లి కళను తెప్పించండి పల్లకిలోని ప్రియురాలి ఊసులు చెప్పండి పల్లకిలోని ప్రియురాలి ఊసులు చెప్పండి అల్లరిగా సాగే కథల ముడులే విప్పండి నలుగేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు
జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. కనుక దయచేసి వివాహ కార్యక్రమం చూడటానికి ఇంకా అనేకులు ప్రేరేపించి రావాల్సిందిగా కోరుతున్నాం. వారి బంధువులు ఆత్మీయులందరూ కూడా ఈ వివాహానికి ఆహ్వానించబడుతున్నారు. వారందరూ సిద్ధంగా ఉన్నట్లయితే త్వరగా కార్యక్రమం ముగిస్తారు. తర్వాత జరుగుతున్న కార్యక్రమం చాలా రాస్తున్నారు. మరి కార్యక్రమంలో 2వ అధ్యాయం 18 నుండి 27. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, దానికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయుననుకొని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరును పెట్టెను. అయినను ఆదామును సాటి అయిన సహాయమును అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడెను కనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరులై ఇందురు. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరుగగా నుండిరి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న వాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోపడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోపడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములని తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడూ లేదు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనెను. మనము క్రీస్తు శరీరములకు అవయములై ఉన్నాము. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారిద్దరూ ఏక శరీరములు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనలో తన భార్యను ప్రేమించవలెను. భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉన్నట్లు చూచుకునే దేవుడి యొక్క భాగాన్ని ఉపయోగించుకున్నాక భార్య భర్తలుగా ఏకం చేయబడబోతున్నారు. కనుక ఈ విషయంలో ఈ వివాహము నాకు అభ్యంతరము సమ్మతి లేదని రాత్రి వారిద్దరూ వివాహంతో భార్య భర్తలు సిద్ధపరచబడుతున్నారు. అలా సిద్ధపరచబడ్డకు ఎవరికైనా అంగీకారం లేకపోతే ఇప్పుడే తెలియచేయండి. అలా కాని వల్ల జీవితకాలం అంటూ లేని వల్ల దేవుని శాపను మీరు అనుభవిస్తారు.
కాబట్టి ఎవరికి అభ్యంతరం లేదని తెలుస్తుంది. అయినా ఒకసారి అందరూ ఆ ఇష్టాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా ఎదురున్న వారందరూ మీరిద్దరూ భార్య భర్తలకు మాకు ఇష్టమైన చేతులను కుడి చేయడం అందరూ పెట్టారు. చేతులు ఎత్తంటారా మీరు ఇప్పుడు ఎత్తుతాయండి అక్కడ అర్థమైంది అక్కడ అక్కడ మరి వధువులు కూడా వారు నవ్వుతూ వారి యొక్క ఇష్టాన్ని వ్యక్తపరిచారు కాబట్టి మనం ఒక అభ్యంతర పరచగా వారిని ఏకం చేయాల్సిన అవసరం తండ్రి లేక మేనమా ఉంటే తల్లిదండ్రులు ఇద్దరు రండి త్వరగా. మీరు మీ అబ్బాయి కుడి చేయి పట్టుకో, అటు సైడ్ ఉండండి. మీ అమ్మాయి కుడి చేయి పట్టుకోండి, ఆగండి. పట్టుకున్నారు కదా. ఇంకా చెప్పారు నాగయ్య కుమారుడు యొక్క కుమార్తె రాణి అని ఆరుపల్లి గ్రామ వాస్తవ్యులైన మురుగుల లక్ష్మయ్య గారి కుమారుడికి భార్యగా అప్పగించుచున్నాను. చేయండి చేతిలో చెప్పించండి. కోటేశ్వరరావు గారి కుమార్తెని భారీగా వెరీ గుడ్. చెప్పాడండి. రాణి అని నేను నా పెళ్లి భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీతో కాపురము చేయదునని ప్రమాణము చేయుచున్నాను. కష్టములోను బాధలోను కరువులోను ఇరుకులోను ఇబ్బందుల్లోను సంతోషములోను ఆనందములోను అన్ని విషయములలో నేను నిన్ను ప్రేమించి ఆదరించి ఘనపరిచి నిన్ను నా జీవిత కాలమంతయు నా భార్యనుగా స్వీకరించినట్లు దేవుని ఎదుట సంఘము ఎదుట దైవ సేవకులు ఎదుట ప్రమాణము చేయుచున్నాను. పెళ్లి భర్తగా స్వీకరించుచున్నాను. ఇది మొదలుకొని జీవితకాలం అంతయు నా జీవిత కాలం అంతయు నీకు నిన్ను తప్ప ఇతరులెవ్వరిని ఆశింపక నీ కొరకే జీవించుదునని ప్రమాణము చేయుచున్నాను. కష్టమైనను బాధైనను కరువైనను ఇరుకైనను సంతోషమైనను మరి ఆనందములోను అన్ని విషయములలో కూడా నీతో కలిసి జీవిత కాలమంతయు జీవించి నీకు సేవ చేసి భార్యనుగా ఉండుదునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను దైవ సేవకులు ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవ
దేవా రావయ్యా నీ దీవెన దేవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నిబంధనకును నిబంధనకును గుర్తునుగాను గుర్తులుగాను నిన్ను నా పెళ్లి భార్యగాను నిన్ను నా పెళ్లి భార్యలను అంగీకరించి ఈ మంగళసూత్రము నీ మెడలో నీ మెడలో అలంకరిస్తున్నాను. చిహ్నముగా ఇది నా చిహ్నముగా నీవు దీన్ని అంగీకరించు. మీరు దీన్ని అంగీకరించు. కుమారుడు మురుగుల ప్రియ వయసు 23 సంవత్సరాలు కోటేశ్వరరావు మరియు కుమార్తె ఉండిపోకు రాణి 20 సంవత్సరాలు పరిశుద్ధ వివాహములకు సమర్పించి దేవుడి ఎదుటను ఆయన సంఘం ఎదుటను దానిని గురించి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామమున వీరిని భార్యాభర్తలని హిందువులుగా ప్రకటించుతున్నాం. ఈ వివాహము నాచే పారుపల్లి గ్రామంలో రెండు మిక్సింగ్ కలిపి చేస్తున్నా. స్వగృహములు 2011వ సంవత్సరం 7వ నెల 25వ తారీఖున అనగా ఈ దినమున వివాహము జరిగించబడినది. గవర్నమెంట్ వారు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున ఈ వివాహ ప్రకటన నేను ప్రకటించు దానికి గుర్తుగా వీరికి సర్టిఫికెట్ కూడా బహుకరిస్తున్నా. కనుక దీని విషయమై ఇరువైపుల నుంచి ఇద్దరిద్దరు సాక్షులు వచ్చి సాక్షాత్కారం చేయవలసిన అవసరత ఉన్నది. తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలు సంతకం చేస్తారు. రెండు పేరు ప్రత్యేక పట్టు పెట్టు పెట్టావు కదా. ప్రేమకును ప్రేమకును నిబంధనకును నిబంధనకును గుర్తులుగాను గుర్తుగాను నిన్ను నా భర్తనుగా నిన్ను నా భర్తలుగా అంగీకరించి అంగీకరించి వివాహ గుర్తుగా వివాహ గుర్తుగా ఈ ఉంగరమును ఈ ఉంగరమును నేను నేను నీకు బహుకరిస్తున్నాను. బహుకరిస్తున్నాను. దీనిని అంగీకరించుము. దీన్ని అంగీకరించి ఈ విధముగా ఈ విధముగా మనమిద్దరము మనమిద్దరము భార్యాభర్తలని భార్యాభర్తలని లోకమంతయు లోకమంతయు విశ్వసించినట్లుగా విశ్వసించినట్లుగా ఈ గుర్తు ఈ గుర్తు మీకు మీకు ఇచ్చుచున్నాను. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. నాతో వస్తావా, నా
నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా నీతో వస్తాలే నీతో వస్తాలే నీ గుండెల్లో నా గూడే కడితే నీతో వస్తాలే నీ అడుగు అడుగు నా తోడుంటా నాతో వస్తావా ఏడడుగులింక నన్ను నడిపిస్తే నీతో వస్తాలే ఆకాశమైన అరచేతికిస్తా మరి నాతో వస్తావా హోయ్ గోరి 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 గోలుగుండ ప్యారి రావేన్న సంబరాల సుందరి హే చోరి 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 చెయ్యి జారిపోవలే నీదే సోయగాలి చొక్కిడి మదిలో మెదిలే ప్రతి ఆశ నువ్వు ఎదలో కదిలే ప్రతి అందం నువ్వు హృదయం ఎగిసే ప్రతి శ్వాస నువ్వు నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు రే పగలు నా కంటి పాపలో నిండిన నువ్వే అణువు అణువుని నీ పితపనతో తడిసిపోయే కన్నే హే గింగిరాల పొంగరాల టింగురంగ సాని రావేన్న జింగిలాల జిగిని హే రంగులీన ఉంగరాలు వేలు వెంట జారి మెళ్ళు నీ తాళి బొట్టు పడని నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా అరెరే అరెరే తేను రే పెదవి మెలికి పడని నన్ను నీలో పొదివి పడితే నదిలా వరదయ్యే నడుము పరదా విడని నీదయ్యే క్షణము పరువమందు ఈ పరుగులాగవే పరుపు చేరు వరకు గడుచు వయసులో పలచు పైటలే కరువులాయి నాకు హోయ్ చింతకింక చేర చేర సిగ్గులెందుకు కోరి రావేన్న పంతి పూల లాహిరి ఓయ్ చెంగులోన దూరి దూరి ఇంగురెత్తి పోహరి కొంగి గురెత్తుకుంది జాంగిరి నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా నీతో వస్తాలే నీతో వస్తాలే నీ గుండెల్లో నా గూడే కడితే నీతో వస్తాలే మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా
నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే తోరుపై చూడరా నీ కోసం నేననే పేరులో నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా ఓహో ప్రేమకి రూపమే ఇచ్చి దానికి ప్రాణమి పోస్తే ఉండగా నిండుగా మనలాగా నేస్తమా నువ్వే కోయిలై వాడతానంటే తోటలా మారనా నీ కోసం ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే తోరుపై చూడరా నీ కోసం నువ్వంటే ఎంత ఇష్టం సరిపోదే ఆకాశం నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం కనుపాపలో నా నీదే కళ ఎద ఏటిలో నా నువ్వే నా క్షణకాలమైన చాలే ఇలా అది నాకు